జెకర్యా గ్రంథము 4వ అధ్యాయము. జెకర్యా గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదివి. జెకర్యా గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనము. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి, నిద్రపోయిన ఒకనిని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదెను, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి పక్కన ఒకటి, ఎడమ ప్రక్కన ఒకటి కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడ, ఇదేమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగితిని. నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని అడుగగా, నేను, నా ఏలినవాడ, నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి అవుదువు. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని నీవు తెలుసుకొందువు. కార్యములు అల్పములయ్యున్న కాలమున తృణీకరించిన వాడెవడు? లోకమంతటును సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. కావలినంటే నేను ఆ శరీరమును ఆస్పదం చేసుకొనవచ్చును. మరి ఎవడైనను శరీరమును ఆస్పదం చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రం వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై, ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని, ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా మరొక్కసారి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు, కొన్ని లేఖనాలు చదవటానికి గాను నీవు కృప చూపించావు తండ్రి. ప్రభు, అయితే మేము వాక్య లేఖనాలు చదవగలిగిన వారంగా మాత్రమే ఉన్నాము, కానీ వీటిని విరిచి వడ్డించవలసిన వాడు నీవే అయ్యున్నావు తండ్రి. నీవే ఈ బలిపీఠం యొక్క నిలబడినందుకు స్తోత్రం. మాతో మాట్లాడనయ్యున్నందుకు వందనములు తండ్రి. ప్రభా, నీవు మాట్లాడుచుంటుండగా నీ మాటలు మేము పట్టుకోవటానికి ప్రభా మా కన్నులు తెరిచావు, మా హృదయాలు తెరిచావు, మీ అభిషేకాన్ని మేము మీద కురమరించావు తండ్రి. మీ నిత్య జీవపు మాటలు మా హృదయాలలో నాటబడి నూరంతలుగా ఫలించగలుగుతుందండి. నీవే కృప చూపించుచున్నందుకు వందనములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. గడిచిన ఆదివారము శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును అనే అంశాన్ని
మనం ప్రారంభించుకొని ఉన్నాము. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగుతున్నదని అనే అంశాన్ని ప్రారంభించుకొని ఉన్నాము. కొన్ని సంగతులు మనం ధ్యానించుకొని ఉన్నాము. మరికొన్ని సంగతులు మరి ఉదయకాల సమయంలో మరి ధ్యానించాలనే ఆలోచన కలిగి ఉంటుండగా దేవుడే సహాయం చేయనుగాక. కనుక ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి మోషే నాయకత్వంలో వారు బయటికి నడిపించబడ్డారు. యెహోషువ నాయకత్వంలో వారు కానాను దేశంలోనికి ప్రవేశించారు. కొన్ని సంవత్సరాలకే ఏ దేవుడైతే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులను బయటికి నడిపించాడో, ఏ దేవుడైతే కానాను దేశాన్ని స్వాస్థ్యముగా అనుగ్రహించి ఉన్నాడో, ఆ దేవునిని ఇజ్రాయెల్ ప్రజలు కొన్ని సంవత్సరాలకే, కొంతకాలానికే వారు మర్చిపోయిన వారిగా ఉన్నారు. వారు విగ్రహారాధన వైపు వారు తిరిగారు. అన్య దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు. అయితే మన దేవుడు కృప కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన మరి హెచ్చరించకుండా తీర్పును తీసుకురాడు. కనుక మన దేవుడు ఏం చేశాడు? వారు విగ్రహారాధన వైపు తిరగటాన్ని బట్టి తన దాసుడైన మరి ప్రవక్తను పంపించినాడు. ప్రవక్త అయిన ఇర్మియాను పంపించినాడు. ఈ ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఇశ్రాయేలీయులను అనేక మార్లు హెచ్చరించి ఉన్నాడు. అయినా కానీ ఆ హెచ్చరికలకు మరి ఇజ్రాయేలు ప్రజలు లోబడని వారిగా ఉండి ఉన్నారు. వారు పశ్చాత్తాపపడని వారిగా ఉన్నారు. వారి పాపం నిమిత్తం పశ్చాత్తాపపడని వారిగా ఉన్నారు. మరి నిజ దేవుని వైపు వారు తిరగని వారిగా ఉన్నారు. అయితే ఇక చివరికి వారికి సంభవించనై ఉన్న కార్యాన్ని ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ప్రవచింపచేయటం మనం చూడగలుగుతూ ఉండినాం పరిశుద్ధ గ్రంథంలో. ఇదిగో మీరు మీ విగ్రహారాధనను విడిచిపెట్టనై ఉన్నారు, విడిచిపెట్టడం లేదు. మీ పాపం నిమిత్తం మీరు పశ్చాత్తాపపడటం లేదు. కనుక మీరు కనుక ఆ విగ్రహారాధనను విడిచిపెట్టని ఎడల, పశ్చాత్తాపపడని ఎడల మిమ్మల్ని దేవుడు బబులోను రాజుకి అప్పగించనై ఉన్నాడు అని ఆఖరిగా హెచ్చరిక ప్రవక్త అయిన ఇర్మియా చేయటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయినప్పటికీ వారు విననొల్లని ప్రజలుగా ఉన్నారు. ఇక ఆ హెచ్చరిక కూడా లోబడకపోవటాన్ని బట్టి మరి ప్రవక్త అయిన ఇర్మియా ప్రవచించిన రీతిగా ఇజ్రాయేలీలు బబులోను రాజు చేతికి అప్పగించబడ్డారు. బబులోను రాజు ఇజ్రాయేల్ దేశం మీదకి మరి దాడి చేయటం ప్రారంభించినాడు, యుద్ధం చేయటం ప్రారంభించినాడు. యుద్ధంలో జయించాడు. జయించిన తర్వాత ఆ ఇజ్రాయేల్ దేశంలో ఉండిన బంగారాన్ని కొల్లగొట్టాడు, వెండిని కొల్లగొట్టాడు, మరి ధనాన్ని కొల్లగొట్టాడు. అదేవిధంగా వెలగల సామాగ్రిని కొల్లగొచ్చి ఉన్నాడు. మరి ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఉండిన ఆ దేవాలయంలో ఉండిన ప్రతి మరి విలువ కలిగిన పాత్రలను పనిముట్లను మరి కొల్లగొట్టి వారి దేశానికి తీసుకొని వెళ్ళాడు. కేవలం బంగారాన్ని మాత్రమే కాదు, వెండిని మాత్రమే కాదు, వెలగల సామాను మాత్రమే కాదు, కానీ మరి అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉండిన యవనస్తులను కూడా మరి తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే వారి దేశంలో మరి ఆ యొక్క బానిసలుగా పనిచేయడానికి వారు ఉపయోగపడతారు. కనుక యవనస్తులందరినీ మరి రాజు యొక్క పని నిమిత్తం ఉపయోగపడే వారందరినీ మరి వారి దేశానికి బానిసలుగా, దాసులుగా మరి కొనుగోబట్టం మరి అది ఇర్మియా ప్రవచనమై ఉన్నది. ఆ ప్రవచనం ప్రకారము జరిగి ఉన్నది. కనుక బబులోను రాజు ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని నాశనం చేశాడు. ఆ యెరూషలేము పట్టణంలో సొలొమోను కట్టించిన మందిరం ఉన్నది. ఆ సొలొమోను కట్టించిన మందిరాన్ని కూడా రాయి మీద రాయి నిలవకోకుండా మరి ధ్వంసము చేయబడిన పరిస్థితులు. బబులోను రాజు ఏం చేశాడు? సొలొమోను కట్టించిన ఆ యొక్క దేవాలయాన్ని రాయి మీద రాయి నిలవకోకుండా ధ్వంసము చేసినట్లు మన వాక్యములో చూడగలుగుతూ ఉండినాం. అయితే మొదటిసారి దేవునికి ఒక మందిరము ఎవరు కట్టారు అని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మోషే మొదటిసారిగా దేవునికి ఒక గుడారాన్ని మరి నిర్మించిన వాడిగా ఉండినాడు. అయితే అది మోషేకు వచ్చిన ఆలోచన కాదు.
మోషే కలిగిన ఉద్దేశం కాదు. కానీ మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ 40 రోజులు దేవునితో ఉండినప్పుడు దేవుడు మోషేకు ఒక దర్శనాన్ని అనుగ్రహించాడు. ఆ దర్శనం చూసే క్రమంలో మోషే దేవుని ఆత్మ వశుడై పరలోకానికి కొనుపోబడ్డాడు. ఆ పరలోకములో అక్కడ ఒక నిబంధన మందసపు గుడారాన్ని చూశాడు. ఆ నిబంధన మందసపు గుడారాన్ని మరి మోషే చూడగా, నీవు పరలోకంలో ఏ నిబంధన మందసపు గుడారాన్ని అయితే చూసావో అదే మరి నమూనాలో భూమి మీద నీవు ఒక గుడారాన్ని నిర్మించాలి అని దేవుడే మోషేకు ఆజ్ఞ ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాను. అది మరి నిబంధన మందసపు గుడారాన్ని నిర్మించటం అది మోషేకు వచ్చిన ఆలోచన కాదు. కానీ మోషేకు దేవుడే మరి ఇచ్చిన ఒక ఆజ్ఞ ఉన్నది. మోషే ఏ గుడారాన్ని అయితే చూసి ఉన్నాడో అదే నమూనాలో మరి అది నిర్మించబడటానికి గాను మరి దాన్ని మరి తయారు చేసే ఆ పనిముట్లను తయారు చేసే వారి మీద నా ఆత్మను ఉంచుతానని దేవుడు వారికి ఆ ఆత్మను కలుగజేశాడు. మోషే చూసిన అదే నమూనాలో వారు ప్రతి సామాగ్రిని ప్రతి వస్తువును వారు అదే నమూనాలో చేయటం మనం చూడగలుగుతూ ఉండేనాం. తర్వాత మనం గమనించినట్లయితే ఇంకొంచెం ముందుకు వెళ్తే దావీదు కాలం వచ్చింది. మనకి తెలుసు దావీదు ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉండిన దావీదు దేవుని ద్వారా దీవించబడ్డాడు, దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు. దేవుడు దావీదుని హెచ్చించి ఉన్నాడు. ఒకానొక సమయంలో గొర్రెల కాపరిగా ఉండిన దావీదు ఒకానొక సమయంలో మరి ఎటువంటి మరి ప్రాముఖ్యత లేని దావీదు ఇప్పుడు ఇజ్రాయేలీలకు రాజుగా, ఇజ్రాయేలీ యొక్క 12 గోత్రాలకు రాజుగా అభిషేకించబడిన వాడిగా ఉన్నాడు. మరి ఆ ప్రజలందరినీ పరిపాలన చేయడానికి సింహాసనం మీద కూర్చొండబెట్టబడిన వాడిగా ఉండినాడు. దావీదు తనను తాను చూసుకుంటా ఉన్నాడు. ఇదిగో ఒకానొక సమయంలో నేను గొర్రెల కాపరిగా ఉన్నాను. గొర్రెల కాపరిగా ఉంటున్నప్పుడు మరి సాధారణంగా గొర్రెల కాపరి ఎక్కడ పడుకుంటాడు అంటే ఆ గొర్రెలనే అంటిపెట్టుకొని ఉంటాడు. ఆ గొర్రెల దొడ్డి వద్దే మరి గొర్రెల కాపరి పడుకుంటాడు. వాటిని సంరక్షించుకుంటూ ఉంటాడు, వాటిని పోషించుకుంటూ ఉంటాడు, వాటిని నిరంతరం గమనించుకుంటూ ఉంటాడు. మరి వాటిని గనక మరి మేపటానికి అడవిల్లోకి వెళ్ళినప్పుడు, అరణ్యాల్లోకి వెళ్ళినప్పుడు వాటితో పాటు అరణ్యంలోనే మరి వారితో పాటు మరి ఒక కంబళి ఉంటుంది. మరి ఎక్కడో చోట మరి ఏదో అయినా ఒక రాయిని అదునుగా చేసుకొని ఆ కంబళి కప్పుకొని అక్కడే పడుకొంచారు అరణ్యంలోనే. అటువంటి జీవితం కలిగి ఉండిన దావీదు ఇప్పుడు హెచ్చించబడ్డాడు. ఇప్పుడు ఎటువంటి గృహాలలో జీవిస్తూ ఉన్నాడు అంటే దేవదారు మ్రానుతో చేయబడిన మరి గృహాలలో ఇప్పుడు దావీదు జీవించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు రాజుగా నియమించబడ్డాడు కాబట్టి. దేవుడు ఐశ్వర్యాన్ని కలుగు చేశాడు, ధనాన్ని కలుగు చేశాడు, పేరును కలుగు చేశాడు, ఘనతను కలుగు చేసిన వాడిగా ఉండినాడు. ఇప్పుడు తనను తాను చూసుకుంటూ ఉండినాడు. దావీదు తనను తాను చూసుకొని అల్పుడనైన నేను, ఏ ప్రాముఖ్యత లేని నాకు మరి దేవుడు నాకు ఈ స్థితిని కలుగు చేసిన ఎడల మరి ఇంకో ప్రక్కన మరి ఆ యొక్క నిబంధన మందస్సాన్ని చూస్తే మరి మోషే కాలం నుండి అదే డేరాల్లో ఉన్నది కనుక నేను దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి అని దావీదుకు ఒక ఆలోచన మరి పొందుకొని ఉన్నాడు. వెంటనే మరి దావీదు ఆలోచన కలిగి ఉండటాన్ని బట్టి మరి ఆ కాలపు ప్రవక్త అయిన నయమానును పిలిపించున్నాడు, నామానును పిలిపించున్నాడు. నామాను ప్రవక్తను పిలిపించి మరి తన ఆలోచనను వ్యక్తపరచగా నామాను ప్రవక్త మరి ఆ యొక్క దేవుని యొద్ద విచారణ చేసి దేవుని యొక్క ఆలోచన తెలుసుకుని ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన తిరిగి దావీదుకు చెప్తా ఉండి ఉన్నాడు. మానవుడు నిర్మించిన మందిరాలలో, మానవుడు నిర్మించిన కట్టడాలలో దేవుడు జీవించగలడా, దేవుడు జీవిస్తాడా అని మరి తన ఆలోచనను అక్కడే ఆపుతూ ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. అంతేకాకుండా దేవుని గుడారము, దేవునికి ఒక మందిరము కట్టించే వారిలో ఉండకూడని ఒక గుణలక్షణము దావీదు కలిగి ఉన్నాడు. దావీదు అనుకున్నాడు,
ఇదిగో నేను ఈ దేశానికి రాజుగా ఉన్నాను, కనుక రాజుగా ఉండిన నేను దేవునికి ఒక మందిరం కట్టించాలి అంటే దానికి కావలసిన భూభాగాన్ని నేను సమకూర్చుకొనగలను, దానికి కావలసిన మరి ధనం ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ధనాన్ని నేను సమకూర్చగలను, దానికి కావలసిన ఇటుక, దానికి కావలసిన మట్టి, దానికి కావలసిన మరి రాళ్ళు, దానికి కావలసిన కలప, దానికి కావలసిన మరి ఖరీదైన రాళ్ళు, వీటన్నిటినీ రాజుగా నేనున్నాను కాబట్టి నేను సమకూర్చుకొనగలను. మరి సామాన్యుడైతే ఈ కార్యాన్ని చేయలేడు అని దావీదు తలంచి ఉండొచ్చు. అయితే ఇక్కడ దావీదు గ్రహించని ఒక సంగతి ఏమిటంటే, దేవుని మందిరం కట్టడానికి ఉండకూడని ఒక గుణలక్షణము దావీదు కలిగి ఉండినాడు. ఏంటా ఆ లక్షణం అంటే, దావీదును మనం గుర్తించినట్లయితే మరి మునుపైతే గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరి నుండి ఎప్పుడైతే గొలియాతును మరి సంహరించి ఉన్నాడు అప్పటి నుండి దావీదు ఒక సైనికుడిగా ఉన్నాడు. మరి సౌలు యొక్క సైన్యములో సైనికుడిగా ఉన్నాడు. సైనికుడి స్థితి నుండి మరి కొంతమంది సైన్యము మీద అధిపతిగా ఉన్నాడు. ఆ తర్వాత రాజుగా నియమించబడ్డాడు. మరి తన జీవితంలో ఎన్నో యుద్ధాలు జరిగించాడు. మరి ఎంతో మందితో పోరాడాడు, శత్రువులతో పోరాడాడు, శత్రువులను హతమార్చాడు. తన చేతుల మీద అనేక మందిని చంపిన ఆ రక్తము దావీదు కలిగి ఉన్నాడు. కనుక నీవు నా కొరకు ఒక మందిరాన్ని కట్టడానికి నీవు అర్హత కలిగి ఉండలేదు అని దేవుడు మరి దావీదుతో చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. కొన్నిసార్లు మానవులు ఇక్కడే తప్పిపోతూ ఉంటారు. వారి హృదయంలో మానవులకి ఏదో ఒక ఆలోచన వారు పొందుకుంటారు. ఆ ఆలోచనే సరైన ఆలోచనగా వారు అనుకుంటూ ఉంటారు. అవివేకంతో నేను పొందుకున్నది సరైన ఆలోచనే కదా, దీనిని బట్టి దేవుడు మరి సంతోషిస్తాడు కదా అని అనుకుంటారు. కానీ దేవుని యొక్క పర్స్పెక్టివ్, దేవుని యొక్క మరి ఆ యొక్క ఆలోచన తీరు వేరే విధంగా ఉంటుంది. కయ్యోను అనుకున్నాడు, మరి నేను ఇంత కష్టపడి చెమట కార్చి నేను పంట పండించాను, మరి పొలాన్ని దున్నాను, విత్తనాలను నాటాను, మరి పంట పండించాను, నేను పంట పండించిన పంటలో మరి శ్రేష్టమైనది తీసుకొచ్చాను, కూర ముక్కలలో శ్రేష్టమైనవి తీసుకొచ్చాను, కూరగాయలలో శ్రేష్టమైనవి తీసుకొచ్చాను, పళ్ళలో శ్రేష్టమైనవి తీసుకొచ్చాను, ధాన్యములో శ్రేష్టమైనవి తీసుకొచ్చాను. కనుక నేను తీసుకొచ్చిన బలి అర్పణను బట్టి దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు. నేను తెచ్చిన బలి అర్పణ ఖచ్చితంగా దేవుడు అంగీకరించాల్సిందే. ఎందుకంటే ఈ బలి అర్పణ వెనకాల నా శ్రమ ఉన్నది, నా కష్టం ఉన్నది. ఇవి శ్రేష్టమైనవి, నేను కలిగిన వాటిలో శ్రేష్టమైనవి. ఖచ్చితంగా దేవుడు దీనిని అంగీకరించవలసిందే అని కయ్యోను అనుకుని ఉన్నాడు. కయ్యోను ఎప్పుడు మరి దేవునిని సంతోషపెట్టే బలి అర్పణ ఏ విధంగా మరి ఎటువంటి బలి అర్పణగా ఉంటుంది అని కయ్యోను ఎప్పుడు ఆలోచన చేయలేదు. నాకు వచ్చిన ఆలోచనే సరైన ఆలోచన అని కయ్యోను అనుకున్నాడు. ఇక్కడ దావీదుకు కూడా ఒక ఆలోచన వచ్చింది. నేను దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి అని దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. నాకంటే యోగ్యులు ఎవరు ఉంటారు? మరి నేను రాజును కదా, నేను మాత్రమే భూభాగాన్ని మరి కొనగలను, నేను మాత్రమే మరి ఇటుక కానీ ఇసుక కానీ మరి ఆ యొక్క కలప కానీ వెలగల రాళ్ళు కానీ సమకూర్చుకొనగలను అని అనుకున్నాడు. అయితే కయ్యోనికి ఇక్కడ దావీదుకి వ్యత్యాసం ఏమిటంటే, వచ్చిన ఆలోచనను కయ్యోనైతే ఎవరి దగ్గర విచారించలేదు, కానీ దావీదైతే ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు. దావీదు ఇదిగో నా ఆలోచనే నెగ్గాలి అనే పందాలో మరి దావీదు లేడు, కానీ దేవుడు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్త ద్వారా మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండేదాము. కనుక ఎప్పుడైతే మరి దావీదు యొక్క దావీదుని ఎప్పుడైతే నీవు కట్టడానికి మరి అర్హుడవు కాదు అని దావీదుతో దేవుడు మాట్లాడినప్పుడు మరి దావీదు వెనక్కి తగ్గిన పరిస్థితిని మనం చూడగలుగుతూ ఉండినాం. కానీ కయ్యోను ఆ విధంగా వెనక్కి తగ్గలేదు. సరిచేయటానికి ప్రయత్నం చేస్తే తిరుగుబాటు చేసిన వాడిగా ఉన్నాడు కయ్యోను. అయితే దావీదు మరి నీ ఆలోచన నీవు అర్హుడవు కాదు అంటే వెనక్కి తగ్గాడు.
మరి తగ్గించుకొని ఉన్నాడు. కానీ కయ్యోను ఆ విధంగా కాదు, తిరుగుబాటు చేశాడు. తన తమ్ముడి మీద ద్వేషము, తన తమ్ముడి మీద అసూయ, తన తమ్ముడి మీద కోపం పెంచుకొని వాడిగా ఉండినాడు. కనుక ఇక్కడ గమనించండి, మోషే దేవునికి మొదటి మందిరాన్ని, మొదటి గుడారాన్ని నిర్మించిన వాడిగా ఉన్నాడు. అది మోషేకు వచ్చిన ఆలోచన కాదు, మోషేకు కలిగిన ఉద్దేశం కాదు, కానీ దేవుడే మరి ఆ సినాయి పర్వతం మీదకి మోషే వచ్చినప్పుడు, దేవునితో 40 రోజులు ఉండినప్పుడు దేవుడే మోషేకు ఒక దర్శనం ఇచ్చాడు. అక్కడ నిబంధన మందసపు గుడారాన్ని చూపించి ఉన్నాడు. ఆ నమూనా ప్రకారం నువ్వు భూమి మీదకి వెళ్ళి నాకొక మందిరాన్ని, నాకొక గుడారాన్ని నిర్మించాలి అని దేవుడు ఆజ్ఞాపించడాన్ని బట్టి మోషే దేవునికి ఒక మందిరాన్ని, దేవునికి ఒక గుడారాన్ని నిర్మించి ఉన్నాడు. ఆ నిబంధన మందసపు గుడారం దేవుడు నిర్మించమని ఆజ్ఞాపించాడు అంటే దాని వెనకాల ఒక ఉద్దేశం ఉన్నది. ఆ నిబంధన మందసపు గుడారాన్ని మనం చూసినట్లయితే అది క్రీస్తును ప్రతిబింబిస్తూ ఉన్నది. క్రీస్తును గురించిన ప్రత్యక్షత అది అనుగ్రహిస్తూ ఉన్నది. ఆ మోషే నిర్మించిన నిబంధన మందసపు గుడారము ఎవరిని ప్రతిబింబిస్తూ ఉన్నదంటే క్రీస్తును ప్రతిబింబిస్తూ ఉన్నది. క్రీస్తును గురించిన ప్రత్యక్షతను ఇస్తూ ఉన్నది. క్రీస్తుకు ఈ మోషే నిర్మించిన నిబంధన మందసపు గుడారము ఛాయగా ఉన్నదనే విషయాన్ని మొదటిగా మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. రెండోది, ఇక్కడ దావీదుని దేవుడు మందిరాన్ని నిర్మించొద్దు, నీ కుమారుడైన సొలొమోను నా కోసం మందిరాన్ని కడతాడు అని దేవుడు దావీదుకి బయలుపరిచి ఉన్నాడు. నీ కుమారుడైన సొలొమోను నా కొరకు ఒక మందిరాన్ని మరి నిర్మిస్తాడు అని ఇక్కడ దేవుడు చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే సొలొమోను కట్టించిన ఈ మందిరం, దావీదు కుమారుడైన సొలొమోను భౌతికమైన మందిరాన్ని కట్టాడు. ఈ భౌతికమైన మందిరము ఎవరిని ప్రతిబింబిస్తూ ఉన్నది అంటే వధువును ప్రతిబింబిస్తూ ఉన్నది. 7 సంఘకాలాల్లో ఉండిన వధువును ప్రతిబింబిస్తూ ఉన్నది. మోషే నిర్మించిన మందసపు గుడారమేమో క్రీస్తును ప్రతిబింబిస్తూ ఉన్నది. దావీదు కుమారుడైన సొలొమోను కట్టిన మందిరమేమో మరి వధువును ప్రతిబింబించడం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక ఇప్పుడు పాత నిబంధనలో వధువును ప్రతిబింబించే ఒక మందిరము దావీదు కుమారుడైన సొలొమోను ఒక భౌతికమైన మందిరము కట్టించిన ఎడల, కొత్త నిబంధనకు వచ్చేపాటికి దాని యొక్క నెరవేర్పు జరగాలి, దాని యొక్క నిజస్వరూపం ఉండాలి. అక్కడ దావీదు కుమారుడు ఒక భౌతికమైన ఒక మందిరాన్ని కడితే ఇక్కడ కూడా దావీదు కుమారుడు ఉన్నాడు. కొత్త నిబంధనలో దావీదు కుమారుడు ఎవరు అంటే క్రీస్తే దావీదు కుమారుడు అయి ఉన్నాడు. ఈయన కూడా ఒక మందిరం కట్టించాలి, ఎందుకంటే పాత నిబంధన కొత్త నిబంధనకు ఛాయ అయి ఉన్నది, నీడ అయి ఉన్నది కాబట్టి. కనుక ఈ కొత్త నిబంధనకు వచ్చేపాటికి క్రీస్తు కూడా ఒక మందిరాన్ని నేను కట్టనై ఉన్నాను అని క్రీస్తు చెప్తా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్తా ఉండినాడు. ప్రత్యక్షత అనే బండ మీద నేను సంఘాన్ని నిర్మిస్తాను అని చెప్తా ఉన్నాడు. మరి ఆ సంఘమే మరి వధువై ఉన్నది. ఆ వధువే క్రీస్తు యొక్క గుడారమై ఉన్నది, క్రీస్తు యొక్క మందిరమై ఉన్నది, క్రీస్తు యొక్క నివాస స్థలమై ఉన్నది. కనుక ఇక్కడ క్రీస్తుకి 2 మందిరాలు ఉన్నాయి. క్రీస్తుకి 2 మందిరాలు ఉన్నాయి. ఇక్కడ గమనించాలి, మనం మోషే నిబంధన మందసపు గుడారము దేని ప్రతిబింబిస్తూ ఉన్నదంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, యేసు యొక్క శరీరాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నది. అక్కడ మరి ఆ మందిరములోనికి ఎప్పుడైతే మోషే తాను నిర్మించిన గుడారాన్ని ప్రతిష్ఠించి ఉన్నాడు, షెకీనా మహిమ దిగి వచ్చింది. షెకీనా మహిమ ఆ మందసం మీదకి దిగి వచ్చింది. ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు వారు మరి బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిసం తీసుకుని ఉన్నాడు, ఇప్పుడు అభిషేక్తుడయ్యాడు. హల్లెలూయా. బాప్తిసం పొందినప్పుడు అభిషేక్తుడయ్యాడు. మరి దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో కుమ్మరించబడింది. అక్కడ షెకీనా మహిమ దిగి వచ్చినట్లు ఇక్కడ యేసు యొక్క శరీరంలోనికి దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నింపబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక ఇక్కడ క్రీస్తు 2 శరీరాలు కలిగి ఉన్నాడు. ఒకటి తనకు కొట్టబడిన ఒక శరీరం ఉన్నది,
ఆ కొట్టబడిన శరీరం ఎక్కడున్నది అంటే తండ్రి సింహాసనం మీద ఉన్నది. ఆయనేమో ఆ సింహాసనం మీద తన శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పుడు మన మధ్యకు థియోఫనీగా వచ్చి ఉన్నాడు, అదృశ్యుడైన దేవుడిగా వచ్చి ఉన్నాడు. కనుక ఆయన కొరకు ఒక కొట్టబడిన శరీరము, మరి తండ్రి సింహాసనం మీద కూర్చుండిన శరీరము ఒకటి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ వధువు అనే మర్మయుక్తమైన శరీరం కూడా ఉన్నది. హల్లెలూయా. దానిలో నివాసం చేయువాడై ఉన్నాడు, ఈ దేహంలో కూడా ఆయన నివాసం చేయువాడై ఉన్నాడు. కనుక ఇక్కడ గమనించండి. అయితే పాత నిబంధనలో దావీదు కుమారుడైన సొలొమోను నిర్మించిన మందిరాన్ని మనం చూసినట్లయితే అది బబులోను దేశానికి ఇశ్రాయేలీయులు అప్పగించబడినప్పుడు, ఎందుకు అప్పగించబడ్డారు అంటే వారు నిజ దేవుణ్ణి విడిచిపెట్టారు, వారు పాపం చేసిన వారిగా ఉన్నారు, వారు పశ్చాత్తాప పడని వారిగా ఉన్నారు, దేవుని మాట విననొల్లని వారిగా ఉన్నారు. కాబట్టి శత్రువుకి మరి ఆ యొక్క ఇశ్రాయేలీయులు వారు అప్పగించబడ్డారు. ఆ మందిరాన్ని శత్రువు ఏం చేశాడు? నాశనము చేసిన వాడిగా ఉన్నాడు. అయితే దేవుడు ఆ మందిరాన్ని ఆ విధంగా నాశనం చేయబడినప్పుడు ఆ మందిరాన్ని ఆ విధంగా విడిచిపెట్టలేడు. ఎందుకంటే ఆ మందిరము వధువును ప్రతిబింబిస్తూ ఉన్నది కాబట్టి. కనుక ప్రవక్త అయిన ఇర్మియా ప్రవచించాడు, 70 సంవత్సరాల పాటు మీరు ఆ దేశానికి వెళ్తారు, ఆ దేశంలో బానిసలుగా జీవిస్తారు, మీ దేశం కాని దేశంలో జీవిస్తారు, మీ ప్రజలు కాని ప్రజల మధ్యన జీవిస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆరాధించుకోవటానికి ఇక అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ వారి దేవుళ్ళు వారి దేవాలయాలే ఉంటాయి, కానీ మీకు ఒక దేవాలయం ఉండదు, మీరు బలిలో అర్పించడానికి అవకాశం ఉండదు, మీకు యాజకులు ఉండరు. అక్కడ బానిసలంటే వారికి హక్కులు ఉండవు, వారి ఇష్టాలు నెరవేర్చడానికి అవకాశం ఉండదు, వారు అణగద్రొక్కబడతారు. కనుక అటువంటి స్థితిలో మీరు జీవిస్తారు. ఎన్ని సంవత్సరాలు జీవిస్తారు కూడా ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు, మీరు 70 సంవత్సరాల పాటు ఆ స్థితిలో ఉంటారు. అయితే ప్రవక్త అయిన ఇర్మియా ఇంకో మాట కూడా చెప్పాడు, 70 సంవత్సరాల తరువాత మీరు ఆ దేశం నుండి తిరిగి కానాను దేశానికి తిరిగి వస్తారు అని కూడా ప్రవచించాడు. ఆయన ప్రవచించిన ప్రవచనం ప్రకారం 70 సంవత్సరాల పాటు బబులోను దేశం ఏం చేసిందంటే, బబులోను దేశము మరి ఈ ప్రపంచం మొత్తానికి ప్రాముఖ్యమైన దేశంగా ఉన్నది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా దేశం ఏ విధంగా ఒక సూపర్ పవర్ లాగా ఉన్నదో, మరి ఆ కాలంలో బబులోను దేశము ఒక సూపర్ పవర్గా ఉంది. అనేక రాజ్యాలను అనేక దేశాలను పరిపాలన చేసే ఒక మహాశక్తిగా ఉన్నది. 70 సంవత్సరాలు అయిన తర్వాత మరి మనం దానియేలు పొందుకున్న దర్శనాన్ని మనం ఎప్పుడు మరి ధ్యానిస్తూ ఉంటాం. ఒక విగ్రహాన్ని చూశాడు అని మనం ఎప్పుడు మరి ధ్యానిస్తూ ఉంటాం. ఆ విగ్రహంలో మరి తల భాగము బంగారంతో చేయబడింది. అది దేన్ని ప్రతిబింబిస్తూ ఉన్నదంటే బబులోను దేశాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నది. ఆ బబులోను దేశం కొంతకాలం ప్రపంచమంతటిని పరిపాలన చేస్తుంది. ఆ బబులోను దేశం యొక్క సమయం అయిపోయిన తర్వాత ఛాతి భాగం దేన్ని ప్రతిబింబిస్తూ ఉన్నది? మాదీల పర్షియుల రాజ్యము. మాదీల పర్షియుల రాజ్యము కాలము వచ్చింది. బబులోనుది ఆ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక మాదీలు పర్షియుల రాజ్యములో నుండి సైరస్ అనే ఒక రాజు లేచాడు. సైరస్ అనే రాజు బబులోను దేశం మీద యుద్ధం ప్రకటించున్నాడు. బబులోను దేశంతో యుద్ధం చేశాడు. బబులోను దేశాన్ని జయించాడు. సైరస్ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, ఇదిగో ఈ ఇజ్రాయేలు ప్రజలు మరి ఈ దేశానికి సంబంధించిన వారు కాదు, మరి వారు సైరస్ వచ్చి మరి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఇదిగో ఈ ఇజ్రాయేల్ ప్రజలు వారి దేశానికి వెళ్ళొచ్చు, వారి దేశాన్ని తిరిగి పునర్నిర్మించుకోవచ్చు అని సైరస్ చక్రవర్తి వచ్చి, మాదీల పర్షియుల రాజు వచ్చి మరి ఆ యొక్క ఆజ్ఞను జారీ చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఎప్పుడైతే ఆజ్ఞ జారీ చేయబడిందో ఇజ్రాయేలీలు తిరిగి వారి యొక్క స్వదేశానికి రావటం మొదలుపెట్టారు. మరి ఒకేసారి అందరూ వెళ్ళలేదు, కానీ మరి గుంపులుగా వెళ్ళటం మనం చూడగలుగుతూ ఉండినాము. మరి నెహెమ్యా నాయకత్వంలో కొంతమంది వెళ్ళారు, ఎజ్రా నాయకత్వంలో కొంతమంది వెళ్ళారు, జెరుబ్బాబేలు నాయకత్వంలో కొంతమంది వెళ్ళారు. నెహెమ్యాకి ఒక బాధ్యత చేపట్టాడు. ఆయన ఏం చేశాడంటే, ఆ యొక్క పట్టణానికి కానాను దేశానికి వెళ్ళిన తర్వాత ఆ కానాను దేశంలో ఆ ఇజ్రాయేల్ దేశంలో
మరి పడిపోయిన ప్రాకారాలను పునర్నిర్మించుకునే బాధ్యత చేపట్టిన వాడిగా ఉండినాడు. పడిపోయిన గోడలను తిరిగి పునర్నిర్మించుకునే బాధ్యతను మరి ఆ నెహెమ్యా మరి చేపట్టిన వాడిగా ఉండినాడు. ఎజ్రాను మనం చూసినట్లయితే ఎజ్రా ఒక యాజకుడై ఉన్నాడు. ప్రజల మధ్యన తిరిగి ఆయన ధర్మశాస్త్రాన్ని బోధించడం మొదలుపెట్టాడు. ప్రజలకు తిరిగి వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. 70 సంవత్సరాలలో అక్కడ వాక్యాన్ని బోధించేవారు సరైన వారు లేరు. అక్కడ వాక్యాన్ని ధ్యానించుకునే పరిస్థితులు లేవు. దానియేలు సమయంలో ఎటువంటి పరిస్థితి, ప్రార్థన చేసుకుంటే మరి వారు ఈర్ష్యతో మరణశిక్షను తీసుకొచ్చిన వారిగా ఉండినారు. ప్రార్థన చేసుకునే పరిస్థితులు లేవు, వాక్యాన్ని ధ్యానించుకునే పరిస్థితులు లేవు. కనుక మరి 70 సంవత్సరాలలో మరి వాక్యానికి మరి దూరమైన పరిస్థితులు వారు కలిగి ఉన్నారు. ఎజ్రా ఎప్పుడైతే మరి అనేక ప్రజలతో మరి కానాను దేశానికి వచ్చినప్పుడు తిరిగి వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని బోధించడం మొదలుపెట్టాడు. తిరిగి ప్రజలను వాక్యం వైపు త్రిప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ తర్వాత జెరుబ్బాబేలు వచ్చి మందిరాన్ని నిర్మించడానికి గాను బాధ్యత చేపట్టిన వాడిగా ఉండి అన్నాడు. హల్లెలూయా. ఏ మందిరం అయితే బబులోను రాజు ద్వారా కోల్చబడిందో, నాశనము చేయబడిందో, ఆ మందిరము 70 సంవత్సరాల తర్వాత పునర్నిర్మించటానికి గాను ఇక్కడ జెరుబ్బాబేలు ఆ పనిని చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ పాత నిబంధనలో దావీదు కుమారుడు కట్టించిన మందిరము కోల్చబడింది. జెరుబ్బాబేలు సమయంలో జెరుబ్బాబేలు ద్వారా పునర్నిర్మించడం మనం చూస్తూ ఉండినాం. ఇక్కడ భౌతికంగా ఒక కార్యము జరిగిందంటే ఇక్కడ ఆత్మీకంగా ఈ క్రొత్త నిబంధన వచ్చేపాటికి ఆత్మీకంగా దానికంటే ఉన్నతమైన కార్యం ఇక్కడ జరగవలసి ఉన్నది. కనుక మనం గమనించినట్లయితే అదే కార్యం ఇక్కడ జరుగుతూ ఉన్నది. దేవుని వాక్యము మొదటి సంఘకాలంలో ఇవ్వబడి ఉన్నది. అక్కడ సొలొమోను కుమారుడు దావీదు కుమారుడు దావీదు కుమారుడైన సొలొమోను భౌతికమైన మందిరాన్ని కట్టాడు. ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేపాటికి ఆ దావీదు కుమారుడు ఎవరు? క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు కూడా ఒక మందిరాన్ని కట్టవలసి ఉన్నది. ఆయన మందిరాన్ని కడతాను అని అక్కడ శరీరధారిగా వచ్చినప్పుడు చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ యొక్క మందిరము సంఘమే అయి ఉన్నది. ఆ యొక్క మందిరము ఇక్కడ పాత నిబంధనలో కట్టబడిన మందిరం కోల్చబడింది. ఇక్కడ కూడా సంఘానికి మొదట వాక్యం ఇవ్వబడింది. ఆ వాక్యము ద్వారా మరి పునాది వేయబడింది. ఎవరు పునాది వేశారు అంటే ఇక్కడ మనం చూడగలుగుతూ ఉండినాం. పౌలు పునాది వేసిన వాడిగా ఉండినాడు. దానికంటే ముందు 1961 సంవత్సరం 8వ నెల 27వ తారీఖున ప్రవక్త కృపావర్తమానం అనే వర్తమానాన్ని బోధించాడు. కృపావర్తనం, గ్రేస్ మెసేజ్ అనే వర్తమానాన్ని బోధించున్నాడు. దాంట్లో ఈ మాటలు చెప్తా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమును చదివిన మనకందరికీ ఈ లేఖనం తెలిసినదే. దేవాలయం మరలా నిర్మించుటకు సిద్ధపడుచున్న కాలమందు ఇది జరిగినని మనం ఎరుగుదాము. ఆ కట్టడంకు పునాది వేసిన జెరుబ్బాబేలు జనుల మధ్యన ఒక రాజకుమారుడు వలె ఉండెను. అతడు ఆలయమునకు పునాది వేసెను. ఇప్పుడు మీరు అభిషేకించబడిన వస్త్రమును, ఆత్మీయ సంబంధమైన వస్త్రమును మీరు ఉదయకాలమున ధరించుకొనవలెనని నేను ఆశించుచున్నాను. ఈ గొప్ప రాజకుమారుడు ప్రభు యొక్క గృహమునకు మరలా నిర్మించవలెనని తీర్మానించుకొనెను. అతడు తీర్మానించినప్పుడు పునాది రాయి వేసెను. మనం దానిని చదువుచుంటే జెరుబ్బాబేలు తన చేతులతో పునాది వేసెను, అతడు తలరాయిని కూడా తీసుకొని పెట్టించును అని దేవుడు చెప్పుట మనం కనుగొనగలము. మీరు గమనించాలని నేను ఆశించుచున్నాను. అతడు మూలరాయిని తీసుకొని పెట్టెనని నేను చెప్పలేదు, కానీ అతడు తలరాయిని తీసుకొని పెట్టునని చెప్పాను. ఇక్కడ గమనించండి,
కొత్త నిబంధనలో దావీదు కుమారుడు ఎవరు అంటే క్రీస్తు అయి ఉన్నాడు. ఆ క్రీస్తు నేను ఒక మందిరాన్ని నిర్మిస్తాను అని చెప్పి ఉన్నాడు. ఆ మందిరాన్ని నిర్మించడానికి గాను, పునాది వేయటానికి గాను బాధ్యత ఎవరికి అప్పగించబడింది అంటే పౌలుకి అప్పగించబడి ఉన్నది. పౌలుకి అప్పగించబడింది కాబట్టి అక్కడ పునాది వేసేవాడు పౌలు కాదు, కానీ పౌలులో ఉండిన దేవుని ఆత్మ అక్కడ క్రీస్తు నిర్మిస్తానన్న కట్టడానికి పునాది వేస్తూ ఉన్నది. కనుక పౌలు ఇక్కడ చెప్తా ఉండినాడు. పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే నేను నేర్పరి అయిన శిల్పకారుని అని చెప్తా ఉన్నాడు. నేనే పునాది వేశాను. ఇక్కడ పునాది వేసింది మరి పౌలు కాదు, కానీ పౌలులో ఉండిన దేవుని ఆత్మే. పౌలు ఈ మాట చెప్పటానికి మునుపు క్రీస్తు మాట చెప్పాలి. క్రీస్తు ఏ మాట చెప్పాలంటే నేను ఒక మందిరాన్ని కడతాను, నేను ఒక గుడారాన్ని కడతాను అని క్రీస్తు చెబితే కానీ నేను పునాది వేస్తాను అని పౌలు చెప్పలేడు. పౌలు స్టేట్మెంటు క్రీస్తు యొక్క స్టేట్మెంట్ మీద ఆధారపడి ఉన్నది. క్రీస్తు నేను ఒక గుడారం కడతాను అని అనుకోకుండా పౌలు నేను పునాది వేస్తాను అని చెప్పలేడు. ఎందుకంటే ప్రత్యక్షత అనేది నూతన ప్రత్యక్షత కాదు, కానీ ప్రత్యక్షత కొనసాగించబడుతుంది. మొదటిగా క్రీస్తు మాట్లాడాలి. నేను ఒక గుడారాన్ని, నేను ఒక సంఘాన్ని నిర్మిస్తాను అని చెప్పినప్పుడు క్రీస్తు నిర్మించిన సంఘానికి పౌలు పునాది వేయువాడిగా ఉంటాడు. పౌలు పునాది వేయటం అంటే పౌలు యొక్క సామర్థ్యతను బట్టి పునాది వేయటం కాదు, కానీ పౌలు పునాది వేయటానికి ప్రత్యక్షత దేవుడే ప్రత్యక్షతనివ్వాలి. దేవుడే వాక్యాన్ని అందించవలసిన వాడై ఉన్నాడు పౌలుకి. కనుక ఇక్కడ పౌలుకి తెలుసు దేవుడు తన ద్వారా ఒక సంఘాన్ని నిర్మించనై ఉన్నాడు, ఆత్మీయమైన మందిరాన్ని నిర్మించనై ఉన్నాడని పౌలుకి తెలుసు. పౌలుకి మాత్రమే కాదు, మరి పేతురు కూడా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఒక ఉన్నతమైన ఆత్మీయ మందిరము ఈ కాలంలో నిర్మించబడుతుందని పేతురు కూడా ఆ సంగతిని ఎరిగి ఉండి మరి తన పత్రికలో రాయటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే పౌలుకి పునాది వేసే బాధ్యత దేవుడే పౌలుకి అనుగ్రహించి ఉన్నాడని మిగిలిన 11 మంది అపోస్తులు గ్రహించారు. మిగిలిన 11 మంది అపోస్తులు గ్రహించి వారు పౌలు కంటే ముందు యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగి ఉండినప్పటికీ, యేసుక్రీస్తు వారి వెంబడి తిరిగినప్పటికీ, ఆయన చేసే అద్భుతాలకు ప్రత్యక్ష సాక్షులుగా మిగిలిన 11 మంది ఉండినప్పటికీ పౌలుకి ఎప్పుడైతే మరి ఆత్మీయమైన మందిరాన్ని నిర్మించడానికి దేవుడు బాధ్యత ఇచ్చి ఉన్నాడని వారు ఎప్పుడైతే గుర్తించారో వారు వెనక్కి తగ్గి పౌలు యొక్క నాయకత్వంలో ముందుకు వెళ్ళిన వారుగా ఉండి ఉన్నారు. వాళ్ళు మరి మేము క్రీస్తు కంటే నీకంటే ముందున్నాం కదా అని వారు వాదన పెట్టుకొని వారుగా లేరు. ఎప్పుడైతే వారు గుర్తించారో వెంటనే వారు ఏం చేశారు, పౌలు యొక్క నాయకత్వంలో మరి ఆ మందిరాన్ని కట్టే ఆ క్రమంలో పౌలు యొక్క నాయకత్వాన్ని వెంబడించిన వారిగా ఉండినారు. మోషే ఏ విధంగా అయితే పరలోకానికి కొనుపోబడి మరి ఆ నమూనాను మోషేకు దేవుడు చూపించి ఉన్నాడు, ఇక్కడ ఆత్మీయమైన మందిరం నిర్మించడానికి గాను మరి పౌలు ఏం చేయబడ్డాడు, పౌలు కూడా పరలోకానికి కొనుపోబడిన వాడిగా ఉండినాడు. ఆ ఆత్మీయమైన మందిరము, ఆ సంఘం కట్టడానికి గాను దేవుడే ఒక నమూనాను చూపించి ఉన్నాడు. పరలోకానికి పౌలు కొనుపోబడ్డాడు. మొదటి సంఘకాలానికి సంబంధించిన సంగతులు మాత్రమే కాదు, పౌలు అనేక సంఘకాలు, ఈ ముగింపు కాలానికి సంబంధించిన సంగతులు కూడా పౌలు చూసిన వాడిగా ఉండినాడు. అయితే పౌలు కేవలం ఆ సంఘకాలానికి సంబంధించిన సంగతులు మాట్లాడటానికి మాత్రమే దేవుడు అనుమతించాడు. నిజానికి ఈ కాలానికి సంబంధించిన సంగతులు కూడా పౌలు చూసేశాడు. ఆ నమూనాను మొత్తం చూసేశాడు.
ఆ నమూనాలో ఏమైనా డౌట్లు వస్తే పౌలు ఎక్కడికి వెళ్ళాడు? సద్దుకేలు వెళ్ళి అడిగాడా? పరిశీలన వెళ్ళి అడిగాడా? శాస్త్రం వెళ్ళి అడిగాడా? ఆ పౌలు యొక్క మరి గురువు గారైన గమాలియేలు దగ్గరికి వెళ్ళాడా? మనుషుల్ని ఎవరిని మరి ఆయన కాంటాక్ట్ చేయలేదు, మనుషుల దగ్గర ఎవరి దగ్గర విచారించలేదు. ఆ నమూనాను చూపించిన వాడు దేవుడై ఉన్నాడు. ఏ సందేహం వచ్చినా దేవునినే అడుగువాడై ఉన్నాడు. కనుక ఆ ప్రత్యక్షతను మరి దేవుడే పౌలుకి ఇచ్చి ఉన్నాడు. ప్రత్యక్షత ఎప్పుడైతే మనిషికి అనుగ్రహించబడుతుందో ఆ మనుషులో మార్పులు వస్తాయనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే మిగిలిన 11 మంది శిష్యులు దేవుడే పౌలుకి ఆ బాధ్యత, పునాది వేసే బాధ్యత అనుగ్రహించాడని ఎప్పుడైతే వారు ప్రత్యక్షత పొందుకొని ఉన్నారో వారు వాదించలేదు. ఇక ఇంతకు మునుపైతే మనలో ఎవరు గొప్పవారు అని వారిలో వారు వాదించుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రత్యక్షత వచ్చిన తర్వాత పౌలు అందరికంటే చివర సువార్త ద్వారా రక్షించబడిన వాడైనప్పటికీ యేసుక్రీస్తును వ్యక్తిగతంగా మరి ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు మరి వ్యక్తిగతంగా ఆయన చేసిన అద్భుతాలు, వ్యక్తిగతంగా ఆయన చేసిన సూచక్రియలు చూడనప్పటికీ, వ్యక్తిగతంగా మరి ఆయనతో ప్రయాణం చేయనప్పటికీ ప్రయాణం చేసిన వారికంటే ప్రయాణం చేయని వ్యక్తి యొక్క నాయకత్వంలో వారు నడవటానికి సిద్ధపడిపోయిన పరిస్థితులను మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక ఎప్పుడైతే ఒక మనిషికి ప్రత్యక్షత అనుగ్రహించబడుతుందో భౌతికమైన మార్పులు ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు, కానీ ఆత్మీయంగా మార్పులు అనేక మార్పులు సంభవిస్తాయి. ఇంతకు మునుపు మనలో కొంతమంది వాక్యాన్ని పొందుకోవటానికి మునుపు, ప్రత్యక్షతను పొందుకోవటానికి మునుపు ధూమపానాన్ని బట్టి ఆనందించిన వారు ఉన్నారు, మద్యపానాన్ని బట్టి ఆనందించిన వారు ఉన్నారు, శరీర పాపాలను బట్టి ఆనందించిన వారుగా ఉన్నారు, మరి ఈ లోక సాంప్రదాయాలలో ఆనందించిన వారు ఉన్నారు. మనలో అనేక మంది ఈ లోక ఆచారాలను బట్టి ఆనందించిన వారుగా ఉన్నారు, ఈ లోక పండగలను బట్టి ఆనందించిన వారుగా ఉన్నారు. ఎప్పుడైతే మనం ప్రత్యక్షత పొందుకొని ఉన్నామో ఇప్పుడు అదే కార్యాలలో మన ఆనందం లేదు. ఆ సాంప్రదాయాలను మనం వ్యతిరేకించిన వారంగా ఉన్నాం, ఆ ఆచారాలను వ్యతిరేకించాం, ఆ పండగలను వ్యతిరేకించాము. మరి ప్రతి శరీరపరమైన లోకపరమైన కార్యాలను మరి ద్వేషించుచున్న వారముగా ఉన్నాం. ఎందుకంటే మనల్ని వాక్యము తాకింది, మనల్ని ప్రత్యక్షత తాకింది. ప్రత్యక్షత ఎప్పుడైతే ఒక మనిషిని తాకినప్పుడు తన ఆలోచనలు మారిపోతాయి, తన తలంపులు మారిపోతాయి, తన ఉద్దేశాలు మారిపోతాయి, తన యొక్క ఆశలు మారిపోతాయి, తన ఇష్టాలు మారిపోతాయి. భౌతికంగా మనిషి అదే విధంగా ఉండొచ్చు, భౌతికంగా ఎటువంటి మార్పులు రాకపోవచ్చు, కానీ ఆత్మీయంగా ఎన్నో మార్పులు వస్తాయనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. కనుక గమనించండి, ప్రత్యక్షత ఏం చేస్తూ ఉన్నదంటే మనలో మార్పు తీసుకువచ్చి ఎప్పుడైతే వాక్యం వెంబడి వాక్యం మనకు అనుగ్రహించబడుతుంది, ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షత మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటుంటే మనం పూర్వపు ఏదేను స్థితికి మనం నడిపించబడతా ఉండినాం. ఆ యొక్క ప్రత్యక్షత ఏం చేస్తూ ఉన్నది? మనలో మార్పు తీసుకొస్తూ ఉన్నది. మళ్ళీ ప్రత్యక్షత దేవుడు మనకి ప్రతి కూడికలో ఆయన ప్రత్యక్షత ఇచ్చుచున్నవాడిగా ఉండినాడు. ప్రతి కూడికలో మనకి బయలుపాటిస్తూ ఉండి ఉన్నాడు. ప్రతి కూడికలో వాక్యం వెంబడి వాక్యం మనకు అనుగ్రహించబడుతుంది, ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. మహిమ నుండి అధిక మహిమకు మనం తీసుకువెళ్ళబడతా ఉండినాము. హల్లెలూయా. మనం పరిశుద్ధాత్మ యొక్క శక్తి కింద మనం నడిపించబడతా ఉండినాము. హల్లెలూయా. ఇక ఆ ప్రత్యక్షత ఎందుకు అనుగ్రహించబడుతుంది అంటే పాత నిబంధనలో ఛాయారూపంలో జరిగిన ప్రతి కార్యము మన యందు నిజస్వరూపముగా నెరవేర్చబడటానికి గాను ఆ ప్రత్యక్షత మనకి అనుగ్రహించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ గమనించండి,
ఆ యొక్క మందిరం అనేది పాత నిబంధన గ్రంథములో, పాత నిబంధన సమయంలో సొలొమోను మందిరం ఏదైతే కోల్చబడిందో ఆ మందిరము తిరిగి పునరుద్ధరించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. తిరిగి పునరుద్ధరించబడింది కనుక అక్కడ మందిరం కోల్చబడితే ఇక్కడ కూడా కట్టబడిన సంఘం కోల్చబడాలి. అక్కడ మందిరం పునరుద్ధరించబడితే ఇక్కడ కోల్చబడిన మందిరము కూడా పునరుద్ధరించబడాలి. పౌలు ఆత్మీయమైన మందిరానికి పునాది వేసిన వాడిగా ఉన్నాడు. ఏ వాక్యముతో అయితే మనం కట్టబడాలో, ఏ ప్రత్యక్షతో అయితే మనం కట్టబడాలో ఆ ప్రత్యక్షతను దేవుని యొద్ద నుండి పొందుకొని సంఘానికి అనుగ్రహించిన వాడిగా ఉండినాడు. ఆ ప్రత్యక్షత ద్వారా సంఘము కట్టబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే కొంతకాలానికే ఆ వాక్యము నుండి సంఘము వేరుపరచబడింది. క్రమేపీ సంఘంలోనికి ఏ కార్యాలు ప్రవేశించాయంటే నికోలాయితు క్రియలు ప్రవేశించాయి. ఆ నికోలాయితు క్రియలు కాస్త నికోలాయితు బోధగా మారింది. నికోలాయితు బోధ కాస్త నికోలాయితు సిద్ధాంతంగా మారింది. అపోస్తల బోధను బట్టి ఆనాడు ఉండిన సంఘము మనకి రక్షణ ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న నామం క్రింద రక్షణ, మనకు ఆశీర్వాదాలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం క్రింద మనకి సమస్త ఆశీర్వాదాలు అనుగ్రహించబడుతున్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం క్రింద మనకి సమస్త దీవెనలు అనుగ్రహించబడుతున్నాయని అపోస్తలుడైన పౌలు బోధించున్నాడు. కనుక ఆదిమ సంఘము మరి ప్రారంభంలో ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామంలోనే వారు బాప్తిస్వం పొందుకొని ఉన్నారు. యేసుక్రీస్తు నామం క్రిందే వారు నిలబడిన వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు రక్తం క్రింద వారు నిలబడిన వారుగా ఉండినారు. వారు లోకము నుండి వారిని వారు వేరుపరుచుకొని ఉన్నారు. వారిలో ఇక లోకము ఏమాత్రం ప్రవేశించకుండా జాగ్రత్త పడిన వారుగా ఉండి ఉన్నారు. అయితే పౌలు చెప్తా ఉన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత గొర్రె చర్మములు ధరించుకొనిన తోడేళ్ళు ప్రవేశిస్తాయి, జాగ్రత్త. మందలను ఏమాత్రం కనికరించవు, ప్రతి గొర్రెను ఈడ్చుకు వెళ్తాయని పౌలు చెప్తా ఉండినాడు. ముందుగానే హెచ్చరించి ఉన్నాడు. పౌలు చెప్పిన విధంగా మరి గొర్రె చర్మములు ధరించిన తోడేళ్ళు మందల్లోనికి ప్రవేశించాయి. వారు ఏం చేశారంటే ఏ నామాన్ని అయితే వీరు కలిగి ఉన్నారో ముందు ఆ నామం నుండి దూరపరిచారు. సంఘాన్ని ఏం చేశారు? యేసుక్రీస్తు నామం నుండి దూరపరిచిన వారిగా ఉన్నారు. యేసుక్రీస్తు నామాన్ని విడిచిపెట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే బిరుదులు పట్టుకొని ఆ బిరుదులలో బాప్తీసం ఇవ్వటం మొదలుపెట్టారు. సంఘంలోనికి అన్య సాంప్రదాయాలు తీసుకొచ్చారు. సంఘంలోనికి అన్య ఆచారాలు తీసుకొచ్చారు. సంఘంలోనికి మరి అన్య పండగలను తీసుకువచ్చారు. సంఘం మీద మొదటిసారిగా మానవుడిని నాయకుడిగా పెట్టారు. పోపుని నాయకుడిగా పెట్టారు. నైస్య ఆలోచన సభ తర్వాత సంఘం మీదకి మరి మానవుడిని నాయకుడిగా పెట్టారు. వారు అక్కడి నుంచి ఇక విపరీతమైన బోధించడం మొదలుపెట్టారు. ఇదిగో యేసుక్రీస్తు వారు ఏ విధంగా మన పాపాలను క్షమించే అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు. ఇదిగో ఈ పోపు కూడా మన పాపాలను క్షమించే అధికారం కలిగి ఉన్నాడని బోధించడం వారు మొదలుపెట్టారు. మనకి దేవునికి క్రీస్తే మధ్యవర్తిగా ఉంటుండగా వీళ్ళు కొత్త బోధ తీసుకువచ్చారు. మనకి దేవునికి మధ్యలో మనకంటే ముందు చనిపోయిన పరిశుద్ధులు మధ్యవర్తులుగా ఉన్నారు. వారిని కూడా మనం వేడుకోవాలని మరి చనిపోయిన అపోస్తులకు విగ్రహాలు కట్టించి వారిని కూడా ఆరాధించే పరిస్థితులు ఈ ఆర్సిఎం సంస్థ తీసుకువచ్చింది. కన్యకైన మరియ కూడా, ఆమె కూడా దైవాంశ సంభూతురాలే, ఆమె కూడా మన నిమిత్తం వేడుకుంటుంది అని కొత్త బోధ తీసుకువచ్చిన వారిగా ఉండినారు. ఏం చేశారు? క్రమేపీ ఏ నామాన్ని విడిచిపెట్టినట్లు చేశారు. అన్య పండగలు తీసుకొచ్చారు, అన్య సాంప్రదాయాలు తీసుకొచ్చారు, అన్య బోధను తీసుకువచ్చి పూర్తిగా పౌలు ఏ పునాది అయితే వేశాడో ఆ పునాది నుండి దూరపరిచి ఆ మందిరము ధ్వంసమయ్యేలాగా చేశారు. సంఘం ఏమైంది? చీకటి యుగం గుండా ప్రవేశించి ఉన్నది. సంఘము పాతిపెట్టబడి ఉన్నది. కనుక దేవుడు ఏం చేశాడు? అయితే
ఇక్కడ పాత నిబంధనలో ఆ మందిరము తిరిగి నిర్మించబడింది. ఎవరి ద్వారా నిర్మించబడిందంటే జెరుబ్బాబేలు ద్వారా నిర్మించబడింది. జెరుబ్బాబేలును మనం చూస్తే ఆయన దావీదు వంశావళికి సంబంధించిన వాడై ఉన్నాడు, యోధా గోత్రానికి సంబంధించిన వాడై ఉన్నాడు. ఇక్కడ ప్రవక్త చెప్తా ఉన్నాడు, జెరుబ్బాబేలు ఏ విధంగా ఉన్నాడంట, ఒక యువరాజు వలె ఉన్నాడని ప్రవక్త కృపావర్తమానం అనే వర్తమానంలో చెప్తా ఉండినాడు. కనుక అక్కడ జెరుబ్బాబేలు ఆ మందిరాన్ని పునర్నిర్మిస్తూ ఉన్నాడు. జెరుబ్బాబేలు ఇక్కడ ఎవరిని ప్రతిబింబిస్తూ ఉన్నాడు? ఏ క్రీస్తు అయితే పౌలులో ఉండి పునాది వేయించున్నాడో అదే క్రీస్తు మరలా ఆ మందిరాన్ని, పడిపోయిన మందిరాన్ని పునర్నిర్మిస్తానని వాగ్దానం పాత నిబంధనలోనే ఇచ్చాడు. గొంగళ పురుగులు తినివేసిన దాన్ని మిడతలు తినివేసినట్లు, మిడతలు తినివేసిన దాన్ని చీడ పురుగులు తినివేసినట్లు, చీడ పురుగులు తినివేసిన దాన్ని పసర పురుగులు తినివేసిన స్థితిలో ఉంటుండగా మరలా నేను వధువు వృక్షాన్ని తిరిగి పునరుద్ధరిస్తాను, కోల్పోయినవన్నీ నేను పునరుద్ధరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన రీతిగానే మరి లోదర్ కాలంలో నీతీకరణ పునరుద్ధరించాడు, వెస్లీ కాలంలో శుద్ధీకరణ పునరుద్ధరించాడు, పెంతుకొస్తు కాలంలో వరాలు పునరుద్ధరించబడ్డాయి. ఈ ముగింపు కాలంలో మరి ఆ యొక్క పుత్ర స్వీకారానికి సంబంధించిన ఆ వర్తమానాన్ని మనకి దేవుడు మరలా తిరిగి పునరుద్ధరించడం మనం చూడగలుగుతూ ఉంటున్నాము. ప్రవక్త యొక్క పరిచర్యను మనం గమనించినట్లయితే ఆయన మొదటి ఇటుపులో శరీరానికి సంబంధించిన స్వస్థతలు జరిగించాడు. గుడ్డివారికి చూపునిచ్చాడు, మోగవారికి కోసం ప్రార్థన చేయగా మాట్లాడారు, చెవిటి వారి కోసం ప్రార్థన చేయగా వారు వినగలిగారు, మరి కుంటివారి కోసం ప్రార్థన చేయగా వారు తిరిగి నడవగలిగారు. ఇలా శరీర సంబంధమైన స్వస్థతలు జరిగించారు. ఆయన పరిచయం అది మాత్రమే కాదు, మొదటి ఈడుపులో నుండి రెండో ఈడుపుకి వెళ్ళాడు. రెండో ఈడుపుకి వెళ్ళినప్పుడు ప్రవక్త హృదయ రహస్యాలను ఆయన మాట్లాడటం, బయలుపరచడం మొదలుపెట్టాడు. హృదయ రహస్యాలు బయలుపరచడం మాత్రమే కాదు ఆయన పరిచర్య, అసలైన పరిచర్య. ఆయన మొదటి ఈడుపు నుండి రెండో ఈడుపుకి వెళ్ళాడు, రెండో ఈడుపు నుండి మూడో ఈడుపుకి వెళ్ళినప్పుడు ఆ మూడో ఈడుపులో అసలైన వర్తమానాన్ని తీసుకువచ్చాడు. ఆ వర్తమానాన్ని తీసుకురావటే ఆయన ప్రాముఖ్యమైన పరిచర్య. మొదటి రెండు ఈడ్పులు ఏంటంటే ఒక కదలికను తీసుకురావటానికి, ఒక ఉజ్జీవాన్ని తీసుకురావటానికి, ఈ వాక్యం వైపు త్రిప్పటానికి మొదటి రెండు పరిచర్యలు వాడబడ్డాయి. అసలైన పరిచర్య ఏమిటంటే ఈ వాక్యము తీసుకురావటానికే. ఈ వాక్యమే, ఈ కాలపు వర్తమానికుడు తీసుకొచ్చిన వాక్యమే తలరాయి వర్తమానమై ఉన్నది. జెరుబ్బాబేలు తీసుకువచ్చే మరి ఆ తలరాయి ఏదో కాదు కానీ ఈ వర్తమానమై ఉన్నది. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక అని మరి ఏది తీసుకురాబడతా ఉన్నదంటే ఈ వర్తమానమే తీసుకురాబడతా ఉన్నది. ఈ వర్తమానం మనల్ని ఏం చేస్తూ ఉన్నదంటే మరి ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షత ఇవ్వబడి, మరి వాక్యం వెంబడి వాక్యం ఇవ్వబడి మనం మహిమ నుండి అధిక మహిమకు వెళ్తూ ఉంటున్నాము. హల్లెలూయా. మన తర్వాత వేరొక సంఘకాలం ఉండదు. కానీ ఎందుకంటే వేరొక సంఘకాలం మరి వచ్చి ఉన్నది అంటే సంఘం మళ్ళా పడిపోతుంది, మళ్ళా వేరొక సంఘకాలం వచ్చి వేరొక వర్తమానికుడు వచ్చి మళ్ళీ నిలబెట్టే పరిస్థితి ఉంటుంది. కానీ మన సంఘకాలం తర్వాత ఇక వేరొక సంఘకాలం లేదు, మన వర్తమానం తర్వాత వేరొక వర్తమానం లేదు, ఈ వర్తమానికుడు తర్వాత వేరొక వర్తమానికుడు రాడు. ఈ వాక్యము, ఈ తలరాయి వర్తమానం ఏం చేస్తూ ఉన్నదంటే మనల్ని మహిమ నుండి అధిక మహిమలోకి తీసుకువెళ్తూ మనల్ని అవతలి గట్టుకు చేర్చేదిగా ఉన్నది. సజీవులుగా మనల్ని మన క్రీస్తు యొద్దకు, మన వరుడి యొద్దకు తీసుకువెళ్ళేదిగా ఉండి ఉన్నది. హల్లెలూయా. కనుక ఈ కాలపు వర్తమానికుడు తీసుకొచ్చినది అది తలరాయి వర్తమానమై ఉన్నది. జెరుబ్బాబేలు ద్వారా తీసుకురాబడిన ఈ వర్తమానం ప్రవక్త ఆయన యొక్క సొంత ప్రత్యక్షత కాదు, తన యొక్క సొంత బయలుపాటు కాదు, కానీ అది దేవుడు అనుగ్రహించిన బయలుపాటు అయి ఉన్నది. ఈ వాక్యము పరిపూర్ణంగా వెనక్కి ఇవ్వబడి ఉన్నది. ఏ వాక్యము నుండి అయితే మరి సంఘము దూరపరచబడిందో ఆ వాక్యము పరిపూర్ణంగా ఇవ్వబడింది. క్రొత్త వర్తమానం కాదు ఇవ్వబడింది, కొత్త ప్రత్యక్షత కాదు ఇవ్వబడింది. అదే ఏ వర్తమానం అయితే కోల్పోయారో సంఘము, అదే వర్తమానం తిరిగి పునరుద్ధరించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. తిరిగి మరి ఏ మందిరం అయితే కోల్చబడిందో తిరిగి ఆ మందిరం పునర్నిర్మించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఎప్పుడైతే మందిరం నిర్మించబడుతుందో
ఏం జరిగింది? సొలొమోను మందిరాన్ని నిర్మించినప్పుడు ఏం చేశాడు? దేవునికి ప్రతిష్ఠించాడు. దేవునికి ప్రతిష్ఠించినప్పుడు ఏం జరిగింది? దేవుని యొక్క మహిమ ఆ మందిరంలోనికి దిగి వచ్చింది. ఈనాడు తిరిగి మందిరము నిర్మించబడుతున్న కాలంలో మనం ఉన్నాం. ఇది నీతీకరణ దగ్గర లోదర కాలంలో పునర్నిర్మించబడటం ప్రారంభమై ఈ వర్తమానం ద్వారా ఈ మందిరము పూర్తవుతుంది. పూర్తయినప్పుడు అది దేవునికి ప్రతిష్ఠించబడాలి. దేవునికి ప్రతిష్ఠించబడినప్పుడు ఏం జరిగింది? అక్కడ సొలొమోను ప్రార్థన చేయగా మరి దేవుని యొక్క మహిమ దిగి వచ్చినట్లు ఇక్కడ ఈ మందిరము పూర్తవగా దేవునికి ప్రతిష్ఠించగా దేవుడే ఆయన దిగివచ్చువాడై ఉన్నాడు. ఈనాడు వధువు మరి దేవునికి వధువు అనే మందిరము దేవునికి ప్రతిష్ఠించబడింది. మరి దేవుడే తన వధువులో దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. నివాసం చేయుచున్నవాడిగా ఉండినాడు. తన వధువును నడిపించుచున్నవాడిగా ఉన్నాడు. షకీనా మహిమగా, శక్తిగా, మరి బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు. కనుక గమనించండి, ఆయన దిగి వచ్చి ఆయనే తన వధువును నడిపించుచున్న వాడిగా ఉన్నాడు. పరిపూర్ణతలోనికి నడిపించుచున్న వాడిగా ఉన్నాడు. పరిపూర్ణమైన విశ్వాసం వైపు నడిపించుచున్న వాడిగా ఉండినాడు. ఎందుకోసం నడిపిస్తూ ఉన్నాడంటే ఏదైతే హానోకుకు జరిగిందో అది మన యందు నెరవేర్చబడటానికి, ఏదైతే ఏలియాలో జరిగిందో అది మన యందు నెరవేర్చబడటానికి, ఏదైతే రెబ్కాకు జరిగిందో అది మన యందు నెరవేర్చబడటానికి. హానోకు మరి మరణించినట్లు మనం చూడలేదు, కానీ దేవునితో పాటు కొనుక్కోబడ్డాడు. పరలోకానికి కొనుక్కోబడినట్లు మనం చూస్తూ ఉండినాం. అదే మనలో నెరవేర్చబడనై ఉన్నది. ఏలియా మరణించలేదు, కానీ పరలోకానికి కొనుక్కోబడిన వాడిగా ఉన్నాడు. అది మన యందు నెరవేర్చబడనై ఉన్నది. రెబ్కా సాయంకాల సమయమున మరి ఆమె నేరుగా ఇస్సాకు యొద్దకు నడిపించబడిన రీతిగా మనం మన వరుడి యొద్దకు నడిపించబడనై ఉన్నాము. హల్లెలూయా. కనుక గమనించండి, ఈ కృపా వర్తమానాన్ని బోధించడానికి కొన్ని రోజుల ముందు ప్రవక్త ఏ స్థితికి నడిపించబడ్డాడో గమనించండి. ప్రవక్త ఆయన 3 వర్షపు ధనుస్సులు ఏకమవటం ఆయన చూశాడు. ఒక స్వరాన్ని వింటా ఉన్నాడు. పాత నిబంధనలో ఉండిన యెహోవాయే కొత్త నిబంధనలో ఉండిన క్రీస్తై ఉన్నాడు అనే స్వరం విన్నాడు. ఈ కృపా వర్తమానాన్ని బోధించడానికి కొన్ని రోజుల ముందు ఆయన పలుకగా ఆయన నోట యందు, ప్రవక్త యొక్క నోట యందు పలుకబడిన మాట ఉంచబడింది. ఆ పలుకబడిన మాటతో పలుకగా లేని ఉడతలు సృష్టించబడ్డాయి. ఆ పలుకబడిన మాట ఆయన నోట ఉంచబడగా ఆయన మంచు తుఫాన్తో మాట్లాడుతూ ఉన్నాడు. మంచు తుఫాను వెనక్కి వెళ్ళిపోయి మరి సూర్యుడు ప్రకాశమానంగా ప్రకాశించుచున్నట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. 3వ కార్యం, ఆయన ఎటువంటి ప్రేమకు నడిపించబడ్డాడు అంటే దైవికమైన ప్రేమకు ప్రవక్త నడిపించబడ్డాడు. అనుకోకుండా ఒక కందిరీగల ఆ యొక్క తేనెతుచ్చును మరి కదిలించినప్పుడు ఆ కందిరీగలతో మాట్లాడుతూ ఉండినాడు. ఆ పరిపూర్ణమైన ప్రేమతో ఎప్పుడైతే ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడో ఆ ప్రేమను ప్రకృతి అక్కడ ఫీల్ అవ్వగలిగింది. ఆ ప్రేమను బట్టి ఆ కందిరీగలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాం. మొదటిది, పాత నిబంధనలో ఉండిన యెహోవాయే కొత్త నిబంధన క్రీస్తై ఉన్నాడని ప్రత్యక్షత పొందుకున్నాడు, వాక్యపు ప్రత్యక్షత. తర్వాత పలుకబడిన మాట తన నోట యందు ఉంచబడింది. 3వదిగా పరిపూర్ణమైన ప్రేమకు ప్రవక్త నడిపించబడ్డాడు. ఇక్కడ ప్రవక్త చెప్తా ఉన్నాడు, దేవుని యొక్క మహాకృపను బట్టి నేను క్రీస్తు యొక్క వధువును క్రీస్తు యొద్దకు నడిపించబడటానికి గాను దేవుడు నన్ను ఎన్నిక చేసుకుని ఉన్నాడు అని చెప్తా ఉండినాడు. క్రీస్తు యొక్క వధువును క్రీస్తు యొద్దకు నడిపించడానికి గాను ఇక్కడ ప్రవక్తకు తలరాయి వర్తమానం ఇవ్వబడింది. తలరాయి వర్తమానము మరి అది ప్రవక్త యొక్క ఆలోచన కాదు. ప్రవక్త ఆ సన్సెట్ పర్వతం మీదకి నడిపించబడ్డాడు. ఆ సన్సెట్ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ దేవదూతల సముదాయంలోనికి కొనుపోబడ్డాడు. ఆ దేవదూతల సముదాయములో ఆ యొక్క వాక్యపు ఖడ్గాన్ని పొందుకొని ఉన్నాడు. వాడి అయిన 2 అంచుల ఖడ్గాన్ని, రాజ ఖడ్గాన్ని పొందుకొని ఉన్నాడు. అదే వాక్యమై ఉన్నది, అదే కృపా వర్తమానమై ఉన్నది. ఇది దేవుని యొద్ద నుండి పొందుకునే వర్తమానమై ఉన్నదని దేవుడే నిరూపించిన వాడిగా ఉండి ఉన్నాడు.
గమనించండి, ఆ కృపావర్తమానంలో 27వ పేరాలో ఈ విధంగా చెప్తా ఉన్నాడు ప్రవక్త. యేసే ప్రధాన మూలరాయి అనియు ఆయనే తలరాయి అని లేఖనములు చెప్పుటను మనం ఎరుగుదుము. ఇప్పుడు మనం కొద్ది నిమిషాలు ఆలోచించిన ఎడల 7వ సంఘకాలపు దూత పిల్లల విశ్వాసమును తండ్రుల వైపు త్రిప్పును. మరొక విధముగా చెప్పాలంటే ఆత్మ యొక్క శక్తి క్రింద సంఘము మరలా కట్టును. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే అని ప్రభు సెలవిచ్చెను. శాఖ చేతనైనను సంస్థ చేతనైనను కాక పరిశుద్ధాత్మ చేతనే దేవుడు తన సంఘమును చివరి దినములలో తీసుకొని వచ్చును. ఇక్కడ గమనించిన మన జీవితాలలో 3వ ఈడ్పు ప్రారంభం కావాలి అంటే అది పరిశుద్ధాత్మ ద్వారానే అయి ఉన్నది. మన శక్తి ద్వారా, మన తెలివితేటల ద్వారా, మన యొక్క జ్ఞానము ద్వారా మనం 3వ ఈడ్పులోనికి మనం నడిపించబడం కానీ పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నది. పరిశుద్ధాత్మే మనల్ని 3వ ఈడ్పులోనికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన అంతరంగంలోనికి ప్రవేశించిందో, పరిశుద్ధాత్మ మన అంతరంగంలో ఎప్పుడైతే నివాసం చేయటం ప్రారంభించిందో, ఇక మన ఆలోచనలు మనం వ్యక్తపరచం కానీ, మన తలంపులను మనం వ్యక్తపరిచే వారముగా ఉండం కానీ, మనలో ఉండిన పరిశుద్ధాత్మే మన జీవితాన్ని నియంత్రించేదిగా ఉంటుంది. ఇక చూచేది మనం కాదు కానీ పరిశుద్ధాత్మ, మాట్లాడేది మనం కాదు కానీ పరిశుద్ధాత్మ, వినేది మనం కాదు కానీ పరిశుద్ధాత్మ, ప్రవర్తించేది మనం కాదు కానీ పరిశుద్ధాత్మ ఉన్నది. ఇక సమస్తాన్ని, మన యొక్క ప్రవర్తన సమస్తాన్ని మనలో ఉండిన పరిశుద్ధాత్మే నియంత్రిస్తూ ఉన్నది. మన జీవితాలను పరిశుద్ధాత్మే చెక్కుతూ ఉన్నది. మనల్ని సజీవమైన రాళ్లుగా చెక్కుచున్నది ఎవరు అంటే మనలో ఉండిన పరిశుద్ధాత్మే. మన జ్ఞానము కాదు, మన శక్తి కాదు, మన బలము కాదు, మన తెలివితేటలు కాదు, మన చదువు కాదు కానీ మనలో ఉండిన పరిశుద్ధాత్మే. అందుకే ఈ మాట చెప్పబడతా ఉన్నది. శక్తి చేత కాదు కానీ, బలము చేత కాదు కానీ ఆత్మ చేతనే ఈ కార్యము జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. ఆత్మే, పరిశుద్ధాత్మే మన జీవితాలను ఆ సజీవమైన మందిరములో సజీవమైన రాళ్లుగా మనల్ని మలుస్తూ ఉండి అన్నది. మనకి నియమించబడిన స్థానంలో సరిగ్గా సరిపోవటానికి చెక్కే కార్యము ఎవరు చేస్తూ ఉన్నారంటే పరిశుద్ధాత్మ అన్నది. ఏ సంస్థ చేయటం లేదు, ఏ శాఖ చేయటం లేదు, ఏ పోపు చేయటం లేదు, ఏ బిషప్ చేయటం లేదు, ఏ మానవుడు చేయటం లేదు. దేవుని ఆత్మ చేస్తూ ఉన్నది. అందుకే శాఖ చేతనైనను సంస్థ చేతనైనను కాక పరిశుద్ధాత్మ చేతని దేవుడు తన సంఘమును చివరి దినముల్లో తీసుకొని వచ్చును. యెహోషువతో ఉన్న రాజకుమారుడు జెరుబ్బాబెలు అతడే తలరాయిని తీసుకొని రావలేను. అతడు పునాది వేసెను. అతడు జనులను పునాది యొద్దకు తీసుకొని వెళ్ళుటకు సాదృశ్యముగా ఉన్నది. గమనించండి, ఇక్కడ మనం పౌలును గమనించినట్లయితే పౌలు శరీరాన్ని బట్టి, శరీరాన్ని నేను ఆస్పదంగా చేసుకునే ఎడల నేనే ఎక్కువగా చేసుకోనగలిగిన వాడనగా నేను ఉన్నాను. ఎందుకంటే పుట్టుకతో నేను యూదునై ఉన్నాను, హెబ్రీయుడనై ఉన్నాను. 8 రోజుల వయస్సులోనే నా తల్లిదండ్రులు దేవుని వద్దకు నన్ను తీసుకొచ్చారు, నాకు సున్నతి చేయించారు. చిన్ననాటి నుండి నేను ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వాడిగా ఉన్నాను. చిన్ననాటి నుండి నేను ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాను. శరీర సంబంధమైన ఏ పాపాలు చేయలేదు, విగ్రహారాధన చేయలేదు, నరహత్య చేయలేదు, వ్యభిచరించలేదు, దొంగతనం చేయలేదు, ఎదుటివారి మీద అబద్ధ సాక్ష్యం పలకలేదు, ఎదుటివారిది నేను ఆశించలేదు. విస్తారమైన పౌలు విస్తారమైన జ్ఞానం కలిగిన వాడిగా ఉన్నాడు, విస్తారమైన తెలివితేటలు కలిగిన వాడిగా ఉన్నాడు, అనర్గళమైన మాటల చాతుర్యము కలిగిన వాడిగా ఉండినాడు. పౌలు ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే, పౌలును చూసి పరిసయ్యుడు కాబట్టి పౌలు
పౌలు వలె ఉండాలని తోటి పరిశీలంతా అనుకున్నారు. ఎందుకంటే మంచి తెలివి కలిగిన వాడు, మంచి మేధస్సు కలిగిన వాడు, అనర్గళంగా మాటలు చెప్పగలిగిన వాడై ఉన్నాడు. పౌలు వలె ఉండాలి అని కోరుకున్నారు మనుషులు చూసి. అయితే ఆయనకి భౌతికంగా ఏవైతే యాట్రిబ్యూట్స్ ఉన్నాయో, ఏవైతే గుణలక్షణాలు, మానవుడు కోరుకునే భౌతికమైన ఏ గుణలక్షణాలు అయితే ఉన్నాయో అవన్నీ నేను పెంటగా ఎంచుకొని ఉన్నాను అని పౌలు చెప్పటం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ పౌలు ఆ కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చెప్తా ఉన్నాడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. ఎదిగో, నేను జ్ఞానవంతుడనై ఉన్నాను, నేను తెలివిగలవాడనై ఉన్నాను, నేను మాటల చాతుర్యం కలిగిన వాడనై ఉన్నాను, అపారమైన తెలివితేటలు కలిగిన వాడనై ఉన్నాను. నా మాటల యందు విశ్వాసముతో దేవుని వైపు మీరు త్రెప్పకూడదు. నా తెలివితేటల మీద విశ్వాసం ఉంచి నేను మిమ్మల్ని దేవుని వైపు త్రెప్పటం కాదు. నా యొక్క జ్ఞానము మీద విశ్వాసం సెలిపి దేవుని వైపు త్రెప్పటం కాదు. నా జ్ఞానాన్ని ఉపయోగించి, నా తెలివితేటలను ఉపయోగించి, నా మేధస్సును ఉపయోగించి, నా యొక్క మాటల చాతుర్యాన్ని ఉపయోగించి నేను దేవుని వైపు త్రెప్పటానికి నేను ప్రయత్నం చేయలేదు. కానీ వాటన్నిటినీ నేను నష్టముగా ఎంచుకొని ఉన్నాను. దానిని బట్టి కాదు మీరు దేవుని వైపు త్రెప్పబడటం. మీరు విశ్వాసము ద్వారా, దేవుని యొక్క శక్తి మీద విశ్వాసము ద్వారా, నా జ్ఞానం మీద కాదు, మనుషుని జ్ఞానం మీద కాదు, మనుషుని తెలివితేటల మీద కాదు, మనుషుని యొక్క సామర్థ్యత మీద కాదు, దేవుని యొక్క శక్తిని కనుపరుస్తూ ఆ శక్తి మీద విశ్వాసము ద్వారా మిమ్మల్ని దేవుని వైపు త్రిప్పటానికి నేను మీ వద్దకు వచ్చాను. అటువంటి పునాది ఇక్కడ అపోజిట్ పౌలు వేస్తూ ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇప్పుడు అపోజిట్ పౌలు ఏ మూలరాయి అయితే వేశాడో, ఏ పునాది అయితే వేశాడో అదే విధంగా తలరాయి కూడా ఉంటుంది. పిరమిడ్కి ఎప్పుడైనా గమనించారా? తలరాయి మూలరాయి ఒకే విధంగా ఉంటుంది. తలరాయి మూలరాయి. ఇది మూలరాయి, ఇది తలరాయి. ఈ తలరాయి ఏ విధంగా ఈ మూలరాయి ఏ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఉన్నదో ఈ తలరాయి కూడా అదే విధంగా ఉంటుంది. అదే షేప్, వేరే షేప్లో ఉండదు. ఇక్కడ మూలరాయి ఏ వర్తమానమైతే ఉన్నదో అదే వర్తమానం తలరాయి అయి ఉన్నది. వేరొక వర్తమానం ఇవ్వబడటం లేదు, వేరొక ప్రత్యక్షత ఇవ్వబడటం లేదు, వేరొక మనుష్య కుమారుడు మనకి బయలుపరచబడటం లేదు. కానీ ఇక్కడ ఏ వర్తమానం అయితే బోధించబడిందో ఇక్కడ అదే వర్తమానం బోధించబడుతుంది. ఇక్కడ ఏ మనుష్య కుమారుడు అయితే బయలుపరచబడ్డాడో ఇక్కడ అదే మనుష్య కుమారుడు బయలుపరచబడతా ఉన్నాడు. ఇక్కడ ఏ శక్తి అయితే కనుపరచబడుతుందో ఇక్కడ కూడా అదే శక్తి కనుపరచబడతా ఉన్నది. హల్లెలూయా. ఆల్ఫా సంఘము ఏ విధంగా ఉన్నదో ఒమేగా సంఘము కూడా అదే విధంగా ఉండనై ఉన్నది. పునరుద్ధరించటం అంటే క్రొత్తది తీసుకురావటం కాదు, కానీ పాతదే మరలా ముందుకు తీసుకురావటం అయి ఉన్నది. కనుక పౌలు ఇక్కడ ఎటువంటి వర్తమానాన్ని తీసుకొచ్చాడు? నా సొంత జ్ఞానం కాదు, నా సొంత జ్ఞానం మనుషుని జ్ఞానాన్ని బట్టి కాదు, మనుషుని తెలివితేటలను బట్టి కాదు. మీ విశ్వాసం ఉండాల్సింది దేవుని యొక్క శక్తి మీద విశ్వాసము. దేవుని యొక్క శక్తి మీ మధ్యన బయలుపరచబడాలి, దేవుని యొక్క శక్తి మీ మధ్యన కనుపరచబడాలి. ఆ దేవుని యొక్క శక్తి మీద విశ్వాసం మీరు కలిగి ఉండాలి. మనుషుని జ్ఞానం నశించేదిగా ఉన్నది. మనుషుని జ్ఞానం, మనుషుని తెలివితేటలు స్వార్థపూరితమైనదిగా ఉన్నాయి. కనుక ఎప్పుడైతే మనకి ఈ కాలపు వర్తమానం, తలరాయి వర్తమానం ఎప్పుడైతే మనకి ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే మన హృదయాల్ని తాగుతుందో
పౌలు ఏ విధంగా తనకి ఏవైతే లాభకరమైనవిగా ఉన్నాయో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకొని ఉన్నాడో, ఈనాడు వధువులో భాగమైన వారు కూడా ఈ భౌతికమైన తెలివితేటలు, భౌతికమైన జ్ఞానము, భౌతికమైన సంపద, భౌతికమైన అధికారము, భౌతికమైన సుఖాలు నష్టముగా ఎంచుకొని వారుగా ఉంటారు. వాటి మీద దృష్టి సారించరు, అవి ప్రాముఖ్యంగా ఎంచుకొనరు. కలిగిన చదువును బట్టి వారు హెచ్చించబడరు, సంపాదించుతున్న సంపదను బట్టి వారు హెచ్చించబడరు, వారికి సమాజంలో కలిగి ఉండిన పేరును బట్టి మేము గొప్పవారని వారు ఉప్పొంగిపోరు. అవన్నీ నష్టముగా ఎంచుకొని వారుగా ఉంటారు. కొంతమంది యూదులు స్వకీయమైన పరిశుద్ధత మీద ఆధారపడి పౌలుకి కనిపించారు. స్వకీయమైన పరిశుద్ధత, ఇదిగో ఇప్పటికీ మేము యూదులమై ఉన్నాం అని వాళ్ళు ఫీల్ అయ్యి వారు ఉప్పొంగిపోయే పరిస్థితులు. మేము దేవుని చేత నిర్ణయించబడిన ప్రజలమై ఉన్నాము, మేము సున్నతి కలిగిన ప్రజలమై ఉన్నాము, మేము యూదులమై ఉన్నాము, మా దేవుడై ఉన్నాడు అని ఆ కార్యాలను బట్టి ఉప్పొంగిపోతున్న యూదులను గమనించి ఆస్వాదించాలంటే నాకంటే అధికంగా మరి భౌతికమైన ఈ సంగతులను బట్టి హెచ్చించుకునేవాడు ఎవడు ఉండడు. నన్ను చూస్తే నేను హెబ్రీయుడిని, నన్ను చూస్తే నేను యూదుడిని, నన్ను చూస్తే నేను పరిసయ్యుడిని. మరి ఈ పరిసయ్యుల్లో అత్యంత స్ట్రిక్ట్గా జీవించిన వాడినై ఉన్నాను, గొప్ప సాక్ష్యాన్ని కలిగిన వాడినై ఉన్నాను, ధర్మశాస్త్ర విషయంలో అపారమైన జ్ఞానం కలిగిన వాడినై ఉన్నాను. ఇవేవి నన్ను రక్షణలోకి నడిపించవు. కేవలము కృపను బట్టి మనం రక్షణ మార్గంలోకి నడిపించబడ్డాము అని పౌలు మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాము. మేము ఫిలిస్తీన్ల వలె మాకు సున్నతి లేని పరిస్థితులు లేవని వాళ్ళు వారిని వారు హెచ్చించుకోవటానికి ప్రయత్నం చేశారు. అన్యుల వలె మేము సున్నతి లేని వారముగా లేము, మేము సున్నతి కలిగిన వారమై ఉన్నాము, దేవుని చేత ప్రత్యేకించబడిన ప్రజలుగా ఉన్నామని భావించుచున్నప్పుడు పౌలు ఆ విధంగా చెప్తా ఉన్నాడు. ఇవేవి దేవుడు పరిగణంలోనికి తీసుకొని కాలంలో మనం ఈనాడు జీవిస్తూ ఉన్నామని పౌలు వారితో చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. వారికి ఏ పునాది అయితే ఇజ్రాయేలీలు కలిగి ఉన్నారో ఆ పునాదిని కదిల్చి వేస్తూ ఉండినాడు. ఒక కొత్త పునాదిని వేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ కొత్త పునాది ఏమిటంటే క్రీస్తునందు విశ్వాసము. ఈ లోక సంగతుల నిమిత్తం మరి సమస్తాన్ని నష్టముగా ఎంచుకొని క్రీస్తు యందు విశ్వాసము కలిగి ఉండే ఆ యొక్క కొత్త పునాదిని వేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. పౌలు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. తన తెలివితేటలు, తన జ్ఞానం, తన యొక్క మరి ఆ యొక్క వాక్చాతుర్యం, ఆయన హెబ్రీలో పుట్టడం, యూదుడిగా పుట్టడం, ఇవన్నీ నష్టంగా ఎంచుకున్నాడు. ఏవైతే లాభకరములో ఈనాడు మనకు కూడా అదే వర్తమానం ఇవ్వబడి ఉన్నప్పుడు మన వంశమో, మన కులమో, మన సంపద, మన యొక్క మరి చదువు, వీటిని బట్టి మనం ఉప్పొంగిపోయే వారముగా ఉండము, కానీ మనం వాటిని నష్టముగా ఎంచుకున్న వారముగా ఉంటాం. కనుక ఇక్కడ గమనించండి, యెహోవా ఈరే అనే వర్తమానంలో 1962 సంవత్సరం 7వ నెల 5వ తారీఖున యెహోవా ఈరే అనే వర్తమానాన్ని ప్రవక్త బోధిస్తూ ఉండినాడు. మానవుడు ఎల్లప్పుడూ తను తాను రక్షించుకోవాలని ప్రయత్నించుచున్నాడు. నీవు దాన్ని చేయలేవు, దేవుడు ముందే దాన్ని చేశాడు, నీవు కేవలం దాన్ని అంగీకరించి మరియు నమ్మవలసి ఉన్నది. మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తను తాను రక్షించుకోవటానికి, నేను తను తాను పరిశుద్ధుడిని చూపించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉండినాడు. మానవుడు తను తాను పరిశుద్ధునిగా ఉంచుకొనినా, నువ్వు చిన్నప్పటి నుంచి అబద్ధాలు మాట్లాడుకోకుండా ఉండినా, చిన్నప్పటి నుంచి శరీరపరంగా ఏ పాపము చేయని వాడిగా ఉండినా, మరి స్వకీయ నీతిని బట్టి నువ్వు జీవించినప్పటికీ, మానవుడు ఎంత నువ్వు నీతిగా జీవించినప్పటికీ మానవుడు తను తాను రక్షించుకోలేడు. మనం రక్షించబడటానికి గాను దేవుడు ముందుగానే కార్యం చేసేసాడు.
దానిని అంగీకరించుటే ఇప్పుడు మానవుడు వంతు అయి ఉన్నది. దేవుని యొక్క కృపను అంగీకరించుటే, ప్రభువా మీ కృపను బట్టి మా కోసం శరీరధారిగా వచ్చావు, నీ కృపను బట్టి మా స్థానంలో నిలబడ్డావు, మీ కృపను బట్టి మా కోసం మేము చెల్లించవలసిన క్రయధనాన్ని నీవు చెల్లించావు, మా కోసం తీర్పు తీర్చబడ్డావు. ఇదంతయు మీ కృపే. మీ కృపను బట్టే మాకు రక్షణ అనుగ్రహించబడింది. మా నీతిని బట్టి కాదు ప్రభువా, మా యథార్థతను బట్టి కాదు ప్రభువా, మా పరిశుద్ధతను బట్టి కాదు ప్రభువా అని అంగీకరించటమే మన యొక్క వంతు అయి ఉన్నది అని ఇక్కడ ప్రవక్త చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక ఇక్కడ ఒక క్రొత్త పునాది వేయబడి ఉన్నది. ఆ క్రొత్త పునాది అది భౌతికమైన విషయముల నిమిత్తం మరి అవి నష్టముగా ఎంచుకొని లోకస్తులు ఏదైతే గొప్పతనంగా ఎంచుకుంటారో అవి నష్టముగా ఎంచుకొని ఇక్కడ దేవుని యొక్క శక్తి మీద విశ్వాసము కలిగి ఉండి ముందుకు సాగుటనే ఒక పునాదిని పౌలు వేసి ఉన్నాడు. అదే వాక్యాన్ని ఇక్కడ ప్రవక్త తీసుకొచ్చిన వాడిగా ఉన్నాడు. ప్రవక్త ఒక మాట చెప్తా ఉన్నాడు, ఒకవేళ పౌలు తీర్పు తీర్చబడకపోతే నేను కూడా తీర్పు తీర్చబడను, ఎందుకంటే నేను కొత్త వర్తమానం ఏం తీసుకురాలేదు, కానీ పౌలు ఏదైతే చెప్పాడో నేను కూడా అదే చెప్పాను. నేను క్రొత్త సంగతులు ఏం తీసుకురాలేదు, కొత్త సంగతులు ఏం బోధించలేదు, కానీ పౌలు ఏ సంగతులు అయితే బోధించాడు నేను కూడా అదే వాక్యాన్ని నేను బోధించాను. పౌలు తీర్పు తీర్చబడకపోతే నేను కూడా తీర్పు తీర్చబడే అవకాశమే లేదు అని ప్రవక్త చెప్తా ఉండేనాడు. ఒకటే వర్తమానం, ఒకటే ప్రత్యక్షత, ఒకటే మనుష్య కుమారుడు అక్కడ బయలుపరచబడ్డాడు. ఆల్ఫా సంఘం ఏ విధంగా ఉందో ఒమేగా సంఘం కూడా అదే విధంగా ఉండును. కనుక గమనించండి, ఈనాడు సంఘము మరి ఏ శక్తి, ఎవరి శక్తి చేత కాదు, ఎవరి బలము చేత కాదు, ఏ సంస్థ ద్వారా కాదు, ఏ శాఖ ద్వారా కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారానే నిర్మించబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. మరికొన్ని సంగతులు సాధ్యమైతే వచ్చే ఆదివారం చూసుకుందాం. దేవుడిచ్చిన మాటలను దీవించును గాక.